నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముందు చూపు వల్లే వాకాడు మండలానికి అభివృద్ధి ప్రణాళికలు జరుగుతున్నాయని కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముందు చూపుతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కార్యరూపం దాల్చడం జరిగిందని వాకాడు ఎంపీపీ ప్రత్యేక ఆహ్వానితులు కొడవలూరు దామోదర్ రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన వాకాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవలే మనకు తెలిసిన విషయమేను, పాకిస్తాన్తో గొడవలు జరగడం, మన కొందరు టూరిస్టులను చంపడం, దానిపైన ప్రభుత్వం సీరియస్ అయ్యి ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళందరినీ పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ పర్వాలని ఆపుచేయడం, అలాగే ఈ దాడిలో కొందరు అసూలు పాశారు. మన భారత మిలిటరీ సిబ్బంది అధికారులు కొందరు అసూలు పాశారు. మురళీ నాయక్ మొదలుగా తదితరులు వారికి ఈ సందర్భంగా సింధూర్ ఆపరేషన్ సందర్భంగా చనిపోయిన మన సైనికులకు అధికారులకు మన తరఫున మనం వారికి ఏం చేయలేకపోయినా వారికి నివాళులర్పించడం మన కర్తవ్యం. కాబట్టి ఈ సమావేశం ప్రారంభించే ముందుగా మరికొద్దిసేపు మీరు నిలబడి వాళ్ళకి 2 నిమిషాలు మనం పాటించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఈ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అంతా గమనించేటువంటి ఆనాడు ఈ కమిటీకి ఆనాడు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కలాం అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహిస్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించినటువంటి అజయ్ కలాంని, అదేవిధంగా ఆనాడు షిప్పింగ్ మినిస్టర్ గా యూపీఏ ప్రభుత్వంలో జీకే వాసన్ అనేటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తి, వారి తండ్రి జీకే మోపనార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. ఆ యొక్క పరిచయాలలో విపరీతమైనటువంటి పోటీ ఉన్నా కూడా దీన్ని దుగరాజపట్నానికి పోర్టు తీసుకురావడమే కాకుండా పోర్టుకు అనుబంధంగా నౌకా నిర్మాణ మరియు రిపేర్లు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా జోడించి ఆ ప్రాజెక్టును ఆనాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ సపరేట్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం ఏదైతే ఇచ్చారో అదేవిధంగా దుగరాజపట్నం పోర్ట్ అనేటువంటిది యాక్ట్ లో పెట్టారు. పార్లమెంట్ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి. దాని మూలంగానే ఆనాడు స్థానిక పార్లమెంట్ సభ్యులు రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే చింతా మోహన్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దుగరాజపట్నం పోర్టు మీద ఈ ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పోర్టుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పోర్టుకు ఇబ్బందులు ఏం లేవు. ఆనాడు కమిటీ కూడా ఏదైనా షార్ ప్రాజెక్టు వల్ల పోర్టుకు ఇబ్బంది వస్తుందంటే షార్ అబ్జెక్షన్స్ కూడా లేవని చెప్పారు. పులికాట్ కూడా అబ్జెక్షన్స్ లేదు. ఈనాడు పులికాట్ బఫర్ జోన్ తర్వాత ఉండేటువంటి తూపిలపాలెం దగ్గర ఈ దుగరాజపట్నం పోర్టు ఏర్పడుతుంది. ఎట్టకేలకు ఏదో ప్రైవేట్ పోర్టులు వాళ్ళ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆనాడు దాన్ని ఆపివేయడం జరిగింది. ఈనాడు పోర్టు లేకపోయినా నౌకా నిర్మాణ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దానికి అది మా మండలానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ వాకాడు మండలం తరఫున ఈనాడు జరుగుతున్నటువంటి ఈ సర్వసభ్య సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించమని చెప్పి మండల అభివృద్ధి అధికారి గారిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేను ఈ సభ ద్వారా కోరుకుంటున్నాం. ఇకపోతే ఈనాడు NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దానికి కూడా విపరీతమైన కాంపిటీషన్. ఆనాడు బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు సూర్యలంకకు తీసుకుపోవాలనుకున్నారు. అదేవిధంగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పళ్ళంరాజు గారు కాకినాడకు తీసుకుపోవాలన్నారు. ఆనాడు ఈ రోజు NIOT ఇక్కడ ఏర్పడిందంటే దానికి కూడా జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర సాంకేతిక శాస్త్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కపిల్ సిబాల్ ద్వారా అది కూడా తుపిల్పాళెంకి వచ్చేటువంటి ఈ రోజు వచ్చిందంటే జనార్దన్ రెడ్డి గారి కృషి. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మంజూరైంది. ఈ రోజు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ఇవన్నీ వస్తే ఈ వాకాడు మండలం యొక్క రూపురేఖలు మారుతాయి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈనాడు పోర్టు ద్వారా దాదాపు 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇది
ఈ మండల అభివృద్ధికే ఒక గేమ్ చేంజర్ మాదిరి తయారయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా అందరం కృషి చేయాలి, అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఇప్పుడు ఈ సభ జరుపుకుంటున్నటువంటి సమయంలో ప్రధానమైనటువంటి సమస్య ఈ మండలంలో మంచినీటి సమస్య. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి పెట్టి ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య లేకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని మంచినీటి అంతటి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గత సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ మండలంలో ఉండేటువంటి మంచినీటి కొరతను దృష్టిలో పెట్టుకుని 8 గ్రామాలలో ఓహెచ్ఎస్ఆర్లు మంజూరు చేయడం జరిగింది. అనేక పైప్ లైన్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 4 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్లు రద్దు కావడం జరిగింది. ఇప్పుడైనా అధికారులు, పై అధికారులు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.